ఎంతో ఆప్యాయంగా అనురాగమైన జీవితాన్ని మన యొక్క భారతదేశంలో మనం గడుపుతూ వస్తూ ఉన్నాము, నివసిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన అడిగారు, నేను ఆ పని చేయలేకపోతే ఇంకా ఏంటి దాని తర్వాత ఉన్నాయి. ఏంటంటే ఈరోజు ఆర్మీ కర్నల్ గా ఒక ఖురైషీని పెట్టి నా దేశ ప్రధాని ఆ వ్యక్తిని ఆ కర్నల్ ని పెట్టి ఈరోజు ఒక ముస్లింలు ఎంత ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఈ దేశం పాకిస్తాన్ పైన పోరాటానికి ఒక ముస్లింని ముందు పెట్టి నడిపించిన గొప్పతనం నా దేశంది. నా దేశం ఔన్నత్యాన్ని ఈరోజు చాటి చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ఏదైతే హర్షించి మేము గెలిచిపోయామని చెప్పి చెప్పుకుంటున్నారో, అరే సిగ్గులేని నా కొడకలారా, మీకు కొంచెమైనా ఇది ఉందా? ఈరోజు ఏ ముష్కర్లైతే ఈ కాశ్మీర్లో దూరి మా అన్యం పుణ్యం ఎరగని అమాయక ప్రజల్ని ప్రాణాలు తీశారో, మీకు మా ప్రధాని సింధూర్ ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పాడు. సిగ్గు శరం మానం లేని బతుకులు మీ పాకిస్తాన్ బతుకులు. ఎందుకంటే ఏ రోజు బటువారా అయిందో ఆ రోజు బంగ్లాదేశ్ విడిపోయిన పరిస్థితి ఉంది. ఆ బంగ్లాదేశుల్ని కూడా వదలేదు కదా మీరు. ఆ బంగ్లాదేశుల్ని వాళ్ళు బంగ్లా మాట్లాడుకుంటారంటే లేదు, మీరు బంగ్లా మాట్లాడుకోలేరు, మీరు ఉర్దూ మాట్లాడాలని చెప్పారు. మరి వాళ్ళు కూడా ముస్లింలే కదా. వాళ్ళపైన మీకు ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూ ఒక ముస్లింకి నిలబడిన పరిస్థితి పాకిస్తాన్ది. పాకిస్తాన్ దేశం ఎప్పుడు కూడా ముస్లింల భాగం కానే కాదు. ఎందుకంటే ఇలాంటి దుశ్చర్య చేసిన ఇస్లాం మతంలో ఎక్కడ కూడా ఒక ప్రాణం తీసిన వాళ్ళని ఆ దేవుడు అల్లా క్షమించాడని చెప్పి ఈ విధంగా ఈరోజు మీరు చేసిన చర్యని ఎవ్వరు హర్షించరు. మీరు చేసిన చర్య చాలా దారుణమైన పరిస్థితి. మీకు మూడుతో జవాబు అయితే మా మోదీ గారు ఇచ్చారు. మోదీ గారి నాయకత్వంలో మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా కళ్యాణ్ గారు ఏ పిలుపిస్తే ఆ పిలుపుకు మేము కూడా సిద్ధంగా ఉండి మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ముస్లింలు అందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మంగళగిరిలో ముస్లిమ్స్ అందరూ నమాజ్ చేయడం జరిగింది. నమాజ్ తర్వాత దువా చేయడం జరిగింది. దువా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 15 రోజుల నుంచి మనం చూస్తున్న పెహల్గాంలో జరిగిన దాడి మరియు టెర్రరిస్టుల ఘాతకం మరియు అలాగనే యుద్ధం, ఇవన్నిటికీ దేశం కోసం మరి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి నివాళి అర్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వారి కుటుంబాలకి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కొరకే ఈ యొక్క సమావేశం జరిగినది. అలాగనే మోడీ గారి నాయకత్వంలో మరి ఆర్మీ అతి కొద్ది కాలంలోనే అతి కొద్ది గంటల్లోనే టెర్రరిస్టులను అంతమందించి యుద్ధాన్ని ఆపిన వాళ్ళ సమస్ఫూర్తికి భారతదేశం చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుం టు ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నజీబ్, విజయవాడ సిటీ జనసేన అధికార ప్రతినిధిని. ఈరోజు మా జనసేన పార్టీ అధినేత అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందు భారతదేశం మనం భారతీయులము, ఆ తర్వాతే ఏ కులమైనా ఏ మతమైనా అని చెప్పి పిలుపు ఇవ్వడంలో భాగంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ జనసేన పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో కీలక పాత్ర పోషిస్తున్నారో వారందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం జోహర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని దేశం కోసం, దేశ సైన్యం కోసం, అలాగే ఉగ్రదాడిలో అమరులైనటువంటి మన సివిలియన్స్ కోసం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. నమాజ్ అనంతరము దువా చేయడం జరిగింది. అదేవిధంగా మా జనసేన పార్టీ అధినాయకులు వారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కూడా ముందు నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎలాగైతే జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలు ఏమన్నాయో, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన రాజకీయం అంటూ ఉత్తమమైన సిద్ధాంతాలతో 7 సిద్ధాంతాలు ఎలాగైతే పార్టీని ఆవిర్భవించారో, ఏనాడు పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో ఒక మతానికో కార్నర్ చేస్తూ మాట్లాడిన దాఖలాలు లేవు. అందరినీ సమాన దృష్టితో మనిషిని మనిషిలాగా చూడాలి, కులం రూపంలో కాదు, మతం రూపంలో కాదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఒక మార్గదర్శకులుగా నిలిచి ఆయన జనసేనానిగా వెళ్తూ ఉంటే ఆయన వెనకమాలే మేమంతా జన సైనికులుగా, కరుడు కట్టిన జన సైనికులుగా మేమంతా పయనిస్తున్నాము. దేశం కోసం ముందు నేషన్ ఫస్ట్, ఆ తర్వాతే ఏ కులమైనా ఏ మతమైనా అని చెప్పిన భాగంలో భాగంగా మన
నేషన్ ఫస్ట్ అంటే ముందు మన భారతదేశం భద్రంగా ఉంటే, భారతదేశం సురక్షితంగా ఉంటేనే కదా ఎవరైనా కూడా నమాజులు చేసుకోవాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, ప్రేయర్స్ చేసుకోవాలన్నా, బౌద్ధులు, జైనులు, అలాగే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ మతాలు సామరస్యంగా అందరూ బాగుండాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కవి మొహమ్మద్ ఇక్బాల్ గారు మన భారతదేశం గురించి సారే జహాసి అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే హే హమ్ గుల్ సితా హమారా అని చెప్పి ఒక గేయం కూడా ఉంది. సారే జహాసి అచ్చా హిందూ సితా హమారా అంటే మన భారతదేశము అన్ని ప్రపంచ దేశాల కంటే ఉత్తమమైనదని చెప్పి ఎలాగైతే ఇందాడ ఇమాం గారు కూడా చెప్పడం జరిగింది. మన భారతదేశం యొక్క ఉన్నతి గురించి ఒక తోట లాంటిది, మన భారతదేశం ఒక తోట లాంటిది. ఆ తోటలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల పూలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాల కులాలు, మతాలుతో కూడిన భారతదేశంలో ఎవరైనా అలజడులు సృష్టించి భారతదేశం ఉన్నత స్థితికి వెళ్తున్నది చూసి ఓర్చుకోలేక అగాధాలు సృష్టించాలని చెప్పి కొంత ఉగ్రమోకులు దాడులు చేశారు. ఆ దాడులకి తిప్పికొట్టే విధంగా మన భారత సైన్యం కూడా ఆపరేషన్ సింధూర్ తలపెట్టి ఆ భారత సైన్యం చాలా విజయోత్సవాలు జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రధాన మంత్రి మోడీ గారు స్పీచ్ అయిన అనంతరం రూల్స్కి ఉల్లంఘన చేసి పాకిస్తాన్లో మళ్ళీ కవింపు చర్యలు చేస్తూ మన భారతదేశంపై దాడులు చేయడం మొదలెట్టారు. పాకిస్తాను ఒక బీద దేశము, వాళ్ళు భారతదేశం కింద వాళ్ళు చాలా చిన్న దేశం అయినా కూడా వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చెప్పి ఏదో బెదిరించే కార్యక్రమంలో మన భారతదేశాన్ని బెదిరిస్తే ఇక్కడ తాటాకులు చెప్పడానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. మన భారతదేశం అనుకుంటే పాకిస్తాను చిత్రపటంలోనే లేకుండా చేయగలిగేంత సత్తా మన భారతదేశానికి ఉంది. అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే అత్యధిక భద్రతా నియమావళితో సైన్యాన్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు. మేమంతా భారతీయులుగా ప్రధానమంత్రి గారికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి మా జనసేన పార్టీ అధినాయకుల వారి తరఫున జనసేన పార్టీ క్యాడర్ అందరూ తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.